హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఈవిల్ నన్. మనమైతే సక్సెస్ఫుల్లీ మా ఇండోర్ ఎస్కేప్, వ్యాన్ ఎస్కేప్, స్ఫియర్ ఎస్కేప్ కష్టపడి అయితే కంప్లీట్ చేసాము. సో ఈసారి మనం ఈవిల్ నన్ ఏ పిల్లల్ని అయితే తన దగ్గర ఉంచుకొని కష్టపెట్టి పని చేయించుకుంటుందో ఆ పిల్లల్ని అయితే కాపాడదాం. సో ఎపిక్ ఎస్కేప్ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, మనకి మన రూమ్లో ఒక కబోర్డ్ లెక్క ఉంటుంది. దాని వెనకాల మనకైతే ఈ రూమ్ అయితే ఉంటుంది. అక్కడ మనం ఇవన్నీ చూసుకోవాలి. పనులన్నీ అక్కడ మనకి టాస్క్స్ అయితే ఇస్తారు, కొన్ని రెసిపీస్ లాంటివి. అవి మనం అయితే కంప్లీట్ చేయాలి. ఇది నేను అనుకోవడం మనం ఎపిసోడ్ 3-4లోనే దీని గురించి అయితే ఆడాము. సో ఇదైతే ఈవినింగ్ సిరీస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ ఫస్ట్ నుంచి, ఓన్లీ ఫర్ దిస్ ఎపిక్ ఎస్కేప్. సో ఫస్ట్ మనమైతే వెళ్ళిపోదాం కిందకి. గ్రైల్లేలో గైస్ దీనిపైన నుంచి ఉంటే మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఏ టాస్క్ వస్తుందో అది మనం అది చేయాలి. గైస్ ఇందులో హార్డ్ మేజ్ అనుకుంటున్నా, చాలా హార్డ్ ఉంటుంది మేజ్. ఇంకోటి ఏంటిది, ది మిస్టరీ ఆఫ్ ది సిమెట్రీ. అచ్చా, ఏదో శ్మశానం ఉంది. న్యూ కాంటెంట్ ఈజ్ అన్లాక్డ్ ఫర్ దిస్ చాప్టర్. అది గాయ్స్, మనం పార్క్లో ఏంటి సమాధులు అన్లాక్ అవ్వట్లే అనుకున్నాం కదా, అదే 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 అనుకుంటా. ఈ డ్రార్ ఎందుకు ఓపెన్ అవ్వట్లే, ఏదో ఒకటి కానీ. అమ్మో, నన్ను వచ్చి వెళ్ళింది గాయ్స్. అక్కడికి వెళ్ళాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నక్క పైన లేదు అనుకుంటా. ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి గైస్. ఎక్కడేం దొరుకుతుందో తెలీదు. అసలు ఎపిక్ ఎస్కేప్ కదా, మనకి ఇష్టం వచ్చిన ప్లేసెస్లో ఉండొచ్చు. క్లూస్ కింద పడేసా. ఇప్పుడు మనకైతే కేబుల్. వచ్చిందా? ఇది పైకి వస్తే మనం కిందకి వెళ్ళొచ్చు. అలా వస్తున్నట్టు చూస్తే మనం వెళ్ళిపోవచ్చు. అక్క, అన్నక్క ఎందుకు గైస్ ఈమె వస్తలేదు? ఆగండి, ఇక్కడ ఏమైనా సౌండ్ చేయడానికి ఉన్నాయా? క్రోబా ఇప్పుడు పక్క వస్తుంది. హండ్రెడ్ 100% వస్తుంది గైస్. డోర్ ఓపెన్ అయిన సౌండ్ విధంగానే వెళ్ళిపోవచ్చు. నేను ఇంకా సౌండ్ వస్తుంది. ఏడుందిరా బాబోయ్, కనొస్తలేదు, సౌండ్ వస్తుంది గైస్. ఇవేస్ హెడ్ ఫోన్స్ పెట్టకపోతే ఇంకా మన పని అంతే. ఇక్కడ కూడా తీసేద్దాం, ఎందుకన్నా మంచిది. మనం ఇప్పుడు ఏం చేయాలి, సిమెట్రీ ఇట్లానే ఇటు రావాలి. మనము కరెక్టే వచ్చాము. అన్నక్క రాకూడదు. గాయస్ ఇదిగోండి వచ్చింది. ఎన్నివి నెంబర్లునే 645. ఇక్కడ ఏవో సమాధులు అయితే ఉన్నాయి. వాటిపైన అరే ఇది ఆ ప్యాడ్లాక్కి సంబంధించింది ఏదో. మాకు షవెల్ అయితే కావాలనుకుంటా. ఇక్కడ ఏం లేదు.
గైస్ 3 కావాలి. ఇదేంటి, ఇది ఎర్త్ అనుకుంటా. ఎర్త్ స్టోను, మూన్ స్టోను, సన్ స్టోన్. ఈ 3 స్టోన్స్ మనకైతే కావాలి. గైస్ ఇది 6 స్టాచ్యూ. అరే టైం అంట 6:45. అరే అక్కడ క్లాక్ ఉంటుంది. అక్కడికి పోతుంది, మంచి పని చేస్తుంది. గైస్ క్లాక్, మన క్లాక్ అది పెట్టేస్తే ఒకటి వస్తుంది. ఇంకా షవల్ కావాలి గైస్. షవల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షవల్ వెతుకుదాం. ఫస్ట్ అయితే క్లాక్ పెడదాం. 6:45. ఓపెన్ ద డోర్. ఒకటి 6:45. 45. నైస్. అదేంటి, అచ్చా బటన్ వస్తాలా? నైస్. మూన్ స్టోన్ దొరికేసింది. అయ్యో చూసిందా, నేను చూడలేదా అని. సరే అక్క, సరే గైస్ మేము అక్కడ దాకా వెళ్ళాక కలుస్తా. ఇల్లు అంతా నిజంగా చెప్తున్నా 15 మినిట్స్ జల్లెడ పడతాయి. ఇది ఎక్కడ పెట్టాడంటే అక్కడ చీకట్లో లోపల మనకు అది డెవిల్కి పూజ చేస్తారు చూడండి, ఈవిల్ అని అక్కడ పెట్టాడు. అసలు నాకైతే బీపీ లేచింది గైస్. అట్లా అంతసేపు వెతికినా దొరకలే. పిచ్చి లేచింది అసలు, నిజంగా చెప్తున్నా. మేము ఇవన్నీ తీద్దాం. ఎక్కడొక్కడ ఎర్త్ స్టోన్ ఉంటుంది అనుకుంటా. ఏం లేదు, తీరా. ఇది ఏడబెట్టినవురా బాబు, ఇల్లు కూడా లేదు. ఇంకా మస్తున్నాయిలే, అవన్నీ వెతికితే దాంట్లో దొరుకుతుంది. అయ్యా నన్నక్క లోపలికి వస్తుంది, నాకు తెలియదు అసలు. 2 సార్లు చంపేసింది గైస్. నేను గ్లిచ్ వేసాను, పైన స్పాన్ అయినా ఎట్లనేమో. ఫస్ట్ టైం ఇంత దారుణమైన గ్లిచ్. దాంతో కాకుండా అది పైననే ఉంది. అసలు ఏంటిరా ఆయన, ఏం అర్థమవుతలేదు. కంప్లీట్ చేయగలుగుతానో లేదో. నన్నక్కని చూస్తుంటే పిచ్చి లేస్తుంది అసలు. ఆడ ఏంటిది, వెతుకుదాం. ఎర్త్ స్టోన్ దొరకదు. ఈ లోపల ఏమి వచ్చింది అసలు. ఎట్లా అనిపించింది అంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చి లేచింది అసలు. అన్ని డోర్లు మూసుకుంటూ పోతా గైస్. అసలు రాదు ఎట్లొచ్చిందేమో, ఏం అర్థమవుతలే. ఏడ చంపింది, ఇగో నన్ను ఈడ చంపింది. నేను ఇటు సైడ్ చూస్తా. నన్నకు వచ్చిందనుకో, ఇల్లనే ఉంటుంది. ఇంకా దొరికింది. దావే నన్నక్క. ఒక్కటి ఇక్కడ ఉంటుందేమో తెలియదు కానీ నాకు ఇరిటేట్ చేసి పడేసింది అసలు. 2 సార్లు చంపింది, నాకు అయితే పిచ్చి లేచింది. ఇప్పుడు రాదు. ఇది ఒకటి అక్కడ నాకు మంచి మాటలు రావు. తిట్టబుద్ధి అవుతుంది ఘోరంగా అసలు.
నేను ఎంకమ్మ దావే గైస్ వస్తుందో రాదో ఇది పక్కన దానికి ఉంటుంది వచ్చింది రూమ్లోకి పోయింది మనకి ఈ క్లాస్లో అది ఏదో ఉంటుంది గైస్ ప్యాడ్లాక్ ఏదో తెలియదు ఎస్ఎం అంట ఇగో ఇది ఏదో భాషలో ఉంటుంది ఆ సమాధుల పైన కూడా ఇదే చూసిన ఎస్ఎం అంటే సిస్టర్ మ్యాడ్లిన్ కాదా దా అన్నక్క నువ్వు దా నేను మళ్ళీ డైనమైట్ వేసి వెలిచిస్తా అయ్యా వెలిచనికి లేదా గైస్ అది ఎస్ఎం అని ఉంది మనం ఈ ఎపిసోడ్లో ఒక 2 మాస్క్ పీసెస్ కలెక్ట్ చేసిన ఓకే మనం నెక్స్ట్ వీడియోలో కొంచెం వీడియోని లాంగ్ చేసి అందులో మిగతా కవర్ చేద్దాం ఇలా ఎస్ఎం అని ఎవరైనా ఉన్నారా చూడాలి ఎస్ఎం ఏమే ఈమె సిస్టర్ ఆల్ఫాజోనో ఏమో ఉండే ఈమె సిస్టర్ క్లేర్ ఈమె ఎస్సి ఇంకా లాస్ట్ ఆమె ఏమనే ఎస్ఎం అనుకుంటా మదర్ పి అంట మదర్ పి ఎస్ఎం ఎవరు లేరే ఎస్ఎం లేరబ్బా మళ్ళీ చూద్దాం ఎవరు ఎస్సి సిస్టర్ క్లేర్ ఈమె సిస్టర్ మ్యాడ్లిన్ ఈమెనే ఎస్ఎం ఈఈవై అది ఏదో భాషలో ఉంది ఈఈవై అన్నట్టే రాసి ఉంది అక్కడ పోయి పెట్టేసిద్దాం ఈఈవై తొందరగా వెళ్ళాలి ఒక్క మాస్క్ పీస్ కోసం ఇంతనా ఈఈవై సో లెట్స్ గో పెట్టేద్దాం అరే ఈ కాదు ఈఈవై అంతే నైస్ గాయ్స్ సన్ స్టోన్ దొరికింది లెట్స్ గో దీనైతే పెట్టేద్దాం మనం నైస్ ఇప్పుడు సేఫ్కి తెచ్చుకోవాలి మనం ఇది పెట్టేసినాక సేఫ్కి ఎక్కడ పడేసినా పూజా గది అంటున్నా సారీ డెవిల్స్ రూమ్ అక్కడ పెట్టాలి నన్ను ఎప్పుడు పూజలు చేస్తుంటా కదా చేతబడి అక్కడ ఇది పెట్టేసి డోర్ ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు సేఫ్ బాక్స్కి సో సేఫ్కి తెచ్చుకుందాం ఎక్కడుంది అక్కడ ఉంది కదా ఓకే తెచ్చుకుందాం పదండి గాయ్స్ నేను సేఫ్కి తెచ్చా కానీ అప్పటి నుంచి నన్నక కనబడలే నాకైతే ఏడుందో ఏమో మరి సరేలే ఇది పెట్టేసి మాస్క్ పీస్ దొరికింది ఫస్ట్ పీస్ నైస్ పెట్టేద్దాం పదండి గాయ్స్ కానీ ఇప్పుడు నన్నకి ఏడుందేమో ఏడుంటే మనకేంది మన రూమ్లోకి వెళ్ళి గొల్లం వేసుకుంటే అది ఎట్లా వస్తుంది గైస్ రూమ్లోకి వెళ్ళేదాకా బీ కేర్ఫుల్ ఉండాలి చాలా జాగ్రత్త ఉంది అయిపోయింది పని ఏ లగాలో అట్ట ముక్క వేసి అంతే లెట్స్ గో పెట్టేస్తున్నాం మన మాస్క్ పీస్ ఫస్ట్ దానికి 14 మినిట్స్ బొక్క ఇప్పుడు ఎగురుకుంటూ పోతుంది దీన్ని వెతకాలరా నాయన ఓకే గైస్ పదండి వెళ్దాం అది వెతికేసి మనం ఇంకా మన పనులు చూసుకుందాం ఫస్ట్ జాగ్రత్తగా మన రూమ్లోనే వెతుకుదాం ఈడనే దొరుకుతుందేమో తెలీదు మరి పదండి అయితే వెళ్దాం ఫస్ట్ ఇక్కడ
हियर देर नहीं है, ऊपर जाना पड़ेगा गाइस. మన అన్నక్కని కింద పిలిచే పోదాం, నో రిస్క్. లాస్ట్ డే కదా, వెరీ వెరీ కేర్ఫుల్. అక్క వస్తుంది, నేను చూడలేదు అనుకుంటా కానీ వచ్చింది, అక్క అయితే వచ్చింది. గ్రేల్ వెతికేసి గ్రేల్ పెట్టేసి మనం నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ చేద్దాం. కంప్లీట్ అయితే కంప్లీట్, నాట్ కంప్లీట్ అయితే నాట్ కంప్లీట్. ఉందా ఇక్కడ గ్రేల్ లేదు. ఓ గ్రేల్ సౌండ్ వస్తుంది, అదే చూస్తున్నా, ఏదో సౌండ్ వస్తుంది. అబ్బా ఏందబ్బా అంటే గ్రేల్దే. అక్కకో ఊపర్ బులానా హే, అక్క వచ్చే అక్క, నువ్వు నన్నక్క. వెళ్ళిపోయి ఉంటుంది. అయ్యో నేను ఈ రూమ్ని క్లోజ్ చేయలే. వుడెన్ ప్లాక్, ఓకే. ఇప్పుడు మనకి నెక్స్ట్ టాస్క్ వచ్చేస్తుంది. ఫటాఫట్ పెట్టేసి అదిగో లోడ్ అయింది. ఏమిస్తావురా టాస్క్, మంచిది ఈజీదిరా ఇలాంటిదే. ఇప్పుడు దిస్ ఏం లేదులే. అప్పో సెనెటిక్ రిచువల్ ఏం చేయాలి? అచ్చా పైన ఒక క్రాస్ రూమ్ ఉంటుంది కదా, క్రాస్ ఉల్టా ఉంటుంది. అచ్చా పదండి పదండి, ఈ కీ అక్కడే. నేను ఎప్పుడు అనుకుంటా ఎందుకబ్బా అది ఓపెన్ అవ్వదు అంటే. క్లోజ్ చేయి, పదండి గైస్ పైకి వెళ్దాం. నన్నక్క పైనే ఉంటుందేమో తెలియదు. కిందకి రప్పియాలి రే, కిందకి రప్పియాలిరా నాన్న. వస్తుంది. అమ్మో ల్యాగ్ అవుతుంది బాగా దారుణంగా. కెమెరా వస్తుందో లమ్మో. కానీ నాకు ఎక్కడ పిచ్చి వేసిందంటే, నేను పైకి టెలిపోర్ట్ అయినా ఎట్లనో, పైకి టీపీ అయినా అది కూడా టీపీ అయింది, చంపేసింది. అసలు అదైతే గ్లిచ్, పైన ఎట్లా స్పాన్ అవుతాం రా నాయన. నైస్. ఇదేనా స్కెల్టన్ బాడీ? ఏంది ఇది? అచ్చా ఇట్లా చేయాలనుకుంటా. ఏదో బ్లాంకెట్, వింగ్స్, ఒక తల, మేక తల. బ్లాంకెట్ ఏంది? కాయిన్స్. బ్లాంకెట్ ఏడ వెతకాలి? ఇక్కడ ఉంటుందా బ్లాంకెట్? బ్లాంకెట్ని వెతకాలి గైస్. మేకతల. నైస్, మేకతల దొరికేసింది. ఇంకా రెండింటిని వెతకాలి. ఈ రూమ్లో ఏం లేవు, ఇక్కడ ఏం లేమ్మో. అట్లా వచ్చినావేమక్క. కుండ దడమన్నది. ఉరుకు కిందకో. దిగుతలే. అమ్మయ్యా, ఇప్పుడే వెతకాలి గైస్. నాకైతే గ్లిచ్ అయిపోయింది, ఇక్కడ ఇరుక్కుపోయినా. చూడండి ఏమైందేమో, ఏం అర్థం అవ్వట్లే గైస్. ఈ వీడియోలో మళ్ళీ ఏమో ల్యాగ్ అయింది. సో నేను మళ్ళీ అయితే వచ్చేసా. ఈ వీడియోని ల్యాగ్ చేయాలని నేనైతే అనుకోవట్లేదు, చాలా లాంగ్ చేయడం ఎందుకు, వేస్ట్. ఫస్ట్ అయితే ఎలక్ట్రిసిటీ అయితే తెప్పిద్దాం. నేను చూస్తా గ్రేల్ పెట్టి. ఆ క్వశ్చన్, అబ్బా పైనే తిరుగుతుందా ఇది? గ్రేల్ ఏడుందో ఏమో. అన్నక్క దావమ్మ తల్లి, జల్దిదా గైస్. ఫటాఫట్ నేను చేసేస్తా, 1 minute గైస్. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలాసేపు కష్టపడ్డాక దొరికింది ఈ రెసిపీ. అంటే ఆ గ్రేల్ అసలు దొరకలే, అది ఎక్కడో లోపల పెట్టిండు. ఓన్లీ
సరిపోతలే కానీ గైస్ మనకు కావాల్సింది ఒక పెయిర్ ఆఫ్ స్నీకర్స్, ఇంకేవో చూసిన పెయిర్ ఆఫ్ స్నీకర్స్, ఒక బాటిల్. అగో అబ్బా, అరే ఇప్పుడు దాకా కష్టపడడానికి ఇంత జల్దీ ఇవ్వడానికి కొంచెం నేను ఒప్పుకుంటా. మనం మన కష్టానికి తగిన ఫలితం అయితే ఇచ్చిండు. వెంటనే షూస్ అయితే దొరికేసాయి. అక్క ఓ చెక్క, ఓ అక్కో అక్కగారు మీరు ఇటు వస్తారని ఎవరు అనుకుంటారు, నిన్ను చెక్ 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 అనుకుంటూ చెక్మ కొట్టాలనిపిస్తుంది అక్క. ఓ చెక్కమక్క, ఓ చెక్కమక్క. నైస్, ఇది ఇక్కడ పెట్టేస్తాం. నైస్, రెసిపీ కూడా అందులో వేసి. నైస్ నైస్. మనకి ఇప్పుడు అమ్మో వచ్చింది. మనకు ఒక బాటిల్ కావాలి. అది క్యాన్ కావాలి. ఇదేం డోర్ వేసారంటే ఇక్కడ ఏమన్నా పెట్టే అవకాశాలు ఉన్నాయి, కానీ పెట్టలేదు దరిద్రుడు. అక్క నెత్తికేసి కొడుతుందా? ఓకే నైస్. మనకి ఇంకా ఈ వీడియోలో నేను ఇదైతే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా. అబ్బా ఇలా ఉండాలరా లక్ అంటే. కానీ గ్రెయిల్కి మాత్రం నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా టైం తీసుకుంది. లిటరలీ ఒక 10 minutes ఈజీగా. ట్రాంపోలిన్ ఎందుకు వచ్చింది? గెంతొచ్చు. చూసిందా? కదా నువ్వు ఆడతావా ట్రాంపోలిన్? పాతది అయిపోయిందక్క, నీదే. నిన్ను చెక్కుమా కొట్టాలంటే పదండి. మనం ఇప్పుడు ట్రాంపోలిన్ చూసావా అక్క, ఎలా ట్రాంపోలిన్ పైన గెంతుతున్నాను? నువ్వు ఎక్కుదా? అమ్మో 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 అమ్మో, అది కదలురా నాన్న. సడన్గా అలా జలకిస్తావేందిరా? సడన్గా కదలట్లే గైస్ మనోడు. పదండి వెళ్దాం త్వరగా. సౌండ్ కరేంగే. నన్నక్క వచ్చేస్తుంది, మనం జంప్ హోంగే. అక్క ఎందుకక్క అలా మమ్మల్ని హింసిస్తున్నావు? గైస్ 2 మాస్క్ పీసెస్ ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో 3 లేదంటే 2 కంప్లీట్ చేసి ఒక 4-5 ఎపిసోడ్స్ మనం మొత్తం అయితే కంప్లీట్ చేద్దాం. స్ప్రింగ్ కావాలరా గెంతు. ఇది ఊడిపోయేగో స్ప్రింగ్స్ ఉన్నాయి కార్నర్కి, ఎప్పుడు ఊడుతుందేమో. నన్నకు వచ్చేలా ఉంది, అంత ఫాస్ట్, అంత టైం పడుతుంది. స్ప్రింగ్ వచ్చింది. అప్పో ఇదొకటి. అన్నక్క నన్ను శాంతిగా నా పని నేను చేసుకోనివ్వవా అక్క నువ్వు? వయసు కానీ చాలా కష్టం మేజ్ అయితే. నేను యూట్యూబ్లో చూశాను, ఘోరంగా ఉంటుందంట. ఏదో కింద మేజ్ ఉంటుంది, అది 40 secondsలో కంప్లీట్ చేయాలంట. చూద్దాం చేయగలుగుతామో లేదో. అరే జల్దీ అయినా తిని లోపల వేసి ఆయిల్. చూసావా అక్క, వెళ్ళిపోయింది. దా నిన్ను చెక్మ కొట్టడంలో మజావే వేరక్క. పైన చూడు, టాన్. ఆ మ్యూజిక్ భలే ఉంటుంది. సరే త్వరగా చెక్మ కొట్టి షూస్ వచ్చేస్తాయి. దావే వచ్చేసింది. ఆబ్జెక్ట్ ఆగయా. ఇప్పుడు మనము అక్కడ కింద ఒక బుక్ ఉంటుంది కదా, దిస్ విల్ బి అన్లాక్డ్ ఇన్ ది చాప్టర్ ఆఫ్, దాన్ని ఏమంటారు? ఈ చాప్టర్ పేరు ఏదో మర్చిపోయినా, మిస్టరీ ఏదో ఉంది కదా దీని పేరు. ఓకే పదండి అక్కడికైతే వెళ్దాం. నన్నక్క రావద్దురా. డోర్ బంద్ చేయి, కిందకి వెళ్ళు. గైస్ ఇంకా స్టార్ట్ చేద్దాం. నాకైతే ఐడియా లేదు ఎటు వెళ్ళాలో. పద యూస్
అమ్మో ఎటు వెళ్తున్నానేమో, నేనైతే స్ట్రైట్గా వెళ్తున్నా అంతే. పదరా పదరా, ఎటు వెళ్తున్నారా నేను? గైస్ ఓడిపోయేలా ఉన్నా, నాకేం అర్థమవుతలే ఎటు వెళ్తున్నానో ఏమో. ఓ బాగానే వచ్చేసా, నైస్. 8 సెకండ్స్లో బయటికి వెళ్ళిపోవాలిరా. వచ్చేసాను గైస్, అమ్మయ్యా మొత్తానికి వచ్చేసాం. వెనక రాకక్క ప్లీజ్. ఈ పీస్ పెట్టేస్తే మన సెకండ్ది కూడా సక్సెస్ఫుల్లీ, అరే ఎయిరా, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవ్వబోతుంది. లెట్స్ గో. అయ్యో ఇక్కడ కాదు కదా. ఎస్ గాయ్స్, మేజ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ గ్రెయిన్ని మనం నెక్స్ట్ వీడియోలో అయితే వెతుకుదాం. మన ప్రాజెక్ట్ సేవ్ అయితే సరిపోతుంది. సేవ్ అయిందా? ఓకే గైస్, మరి వచ్చే వీడియోలో కలుద్దాం. ఈ విలనక్క పిల్లలందరినీ తప్పకుండా రక్షిస్తా. సో వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.